పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా హీరోలు ప్రచారంలోకి దిగుతున్నారు. శనివారం పిఠాపురంలో ప్రచారం చేయనున్నారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3:30కు ర్యాలీలో పాల్గొంటారు. ఆపై కొడవలి, దుర్గాడలోని నిర్వహించే బహిరంగ సభలకు హాజరవుతారు వరుణ్ తేజ్. ఈ మీటింగ్స్ కు టీడీపీ, బీజేపీ నేతలతో పాటు జన సైనికులు కూడా పెద్ద సంఖ్యలో రావాలని కోరుతున్నారు పార్టీ నేతలు. ఇంకా మెగా ఫ్యామిలీ నుంచి ఇంకెవరన్నా కూడా వస్తారేమో అని మేము అది తొందరలో యాజ్ అండ్ ప్రోగ్రామ్ ఇస్ ఫైనలైజ్ చెప్తాం. చిరంజీవి గారి ముందే మాకు దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, నాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. వరుణ్ తేజ్ వస్తున్నారు, పిల్లలు సాయంత్రం తేజీ కూడా ఏమన్నా వస్తారనేది నాకు క్లియారిటీ లేదు. బట్ వీఆర్ హోపింగ్ వెళ్తాం. కానీ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీ ఇచ్చారు. ఎస్ఎస్ఎల్సీ అనేది చాలా పెద్దది, తర్వాత ఎస్ఎస్సీ వచ్చింది. సో అది పెద్ద ఇది కాదండి. ఆయన వేరే చెప్పారు, నేను 10th క్లాస్ సెయింట్ జోసెఫ్లో చదువుతున్నాను, పలానా సంవత్సరంలో వాళ్ళంతా వస్తున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా హీరోలు ప్రచారంలోకి దిగుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ సినిమా హీరో ఎవరైతే కొనిదెల వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పి ఇప్పటికే జనసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఎవరైతే అజయ్ కుమార్ చెప్పే పరిస్థితి కనబడితే, అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు అంటే గత నెల రోజుల కాలం నుంచి చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గంలో ఒక సినీ సందడి మొదలని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఏవైతే ఓ పక్క ఎవరైతే జబర్దస్త్ ఆర్టిస్ట్ హైపర్ ఆది, అలాగే మరో పక్క చూసుకుంటే ఎవరైతే గబ్బర్ సింగ్ అంటే వీరంతా కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా వీరు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఓ పక్క ఎవరైతే ఎన్నికల ప్రచారం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు చూసుకుంటే రేపటి రోజు ఎవరైతే సినిమా ఆర్టిస్టులు అలాగే ఓ పక్క ఎవరైతే సినీ నటుడు వరుణ్ తేజ్ కూడా రేపు మధ్యాహ్నం సుమారు గొల్లప్రోలు మండలం తాటిపత్తిలో 3:30 సమయానికి ర్యాలీగా బయలుదేరుతారని చెప్తున్నారు. అయితే అక్కడ నుండి ఏవైతే వన్నుపూడి మీదుగా కొడవలిలో బహిరంగ సభలు అయితే నిర్వహించడానికి అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి దాంట్లో కూడా వరుణ్ తేజ్ పాల్గొనడానికి అయితే పూర్తి ఏర్పాట్లు చెప్పుకోవచ్చు. అయితే అనంతరం అయితే చందుర్తి మీదుగా అయితే దుర్గాడలో ఏవైతే బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొనడానికి అయితే పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా ఏవైతే ఒక పక్క సినీ ఆర్టిస్టులు, ఒక పక్క జబర్దస్త్ టీమ్ హైపర్ ఆది, అలాగే ఎవరైతే పృథ్వీరాజ్ అంటే ఇప్పటికే ఆయన ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో మరో పక్క చూసుకుంటే ఎవరైతే గబ్బర్ సింగ్ ఆర్టిస్ట్ కూడా వీరు కూడా ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా సాగుతారని చెప్పుకోవచ్చు. అయితే ఎవరైతే అంటే దీనికి సంబంధించి రోజు రోజుకి ఎన్నికల ప్రచారంలో అయితే అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో అయితే ఎవరైతే సినీ ఆర్టిస్టులు అయితే రోజు రోజుకి అయితే ఒక పక్క ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతారని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజు చూసుకుంటే ఎవరైతే సినిమా ఆర్టిస్ట్ వరుణ్ తేజ్ కూడా ఒక్కసారిగా పిఠాపురంలో రాక మరో పక్క చూసుకుంటే పిఠాపురంలో ఇటు అంటే మెగా ఫ్యామిలీ రోజు రోజుకి మెగా ఫ్యామిలీలు పిఠాపురంలో రావడంతో అయితే ఒక పక్క జనసేన నాయకులు ఒక పక్క ఎవరైతే కూటమి అభ్యర్థి సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి కూడా జోష్ పెరిగింది చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఏదైతే మే 5వ తేదీని కూడా ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి కూడా పిఠాపురం నియోజకవర్గంలోకి ప్రచారానికి వస్తారని చెప్పి ఎవరైతే పార్టీ శ్రేణులు అయితే గుసగుసాడుకునే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క చూసుకుంటే ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా పిఠాపురంలో ప్రచారంలోకి వారు కూడా ప్రచారంలో పాల్గొంటారని చెప్పి మరోపక్క తెలుస్తుంది. అయితే ఈ రోజు చూసుకుంటే ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ పక్క పిఠాపురం నియోజకవర్గంలో వారు పోటీ చేస్తున్న నేపథ్యంలో వారి ఎన్నికల ప్రచారం సంబంధించి అంటే వివిధ నియోజకవర్గాలకు సంబంధించి వివిధ జిల్లాల్లో కూడా బహిరంగ సభల్లో కూడా పాల్గొనే పరిస్థితి కనబడింది. అయితే ఈ రోజు చూసుకుంటే ఏవైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వ్యాప్తంగా ఉమ్మడి తూర్పుగోదావరి రాజోల్లోని అలాగే రామచంద్రపురం నియోజకవర్గం అంటే కోనసీమ అంబేద్కర్ జిల్లాలో రాజులు అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఈ రోజు బహిరంగ సభలో కూడా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తంగా చూస్తే పిఠాపురం నియోజకవర్గంలో ఒక ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో సినీ ఆర్టిస్టులు రోజు రోజుకి అక్కడ చేరుకుని ఒక పక్క పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి అయితే ముమ్మరంగా దూసుకుపోతారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.